ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. దేవుడు ఆశీర్వదించిన బిడ్డలారా, ఈరోజు మనం సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నోటిని నాలుకని భద్రం చేసుకొనుము, శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొనుము. నోటిని నాలుకను భద్రం చేసుకుంటే మనం చాలా శ్రమల నుండి తప్పించుకోగలం. నోటి మాటల చేత చాలా శ్రమల్లో, కష్టాల్లో ఇరుక్కొని వాటి నుండి బయటికి రాలేక చాలామంది చాలా కష్టాలలో పడిపోతున్నారు. మన నాలుకని, నోటిని బహు జాగ్రత్తగా ఉంచుకుంటే కావలసిన మాటలే మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడితే మన ప్రాణానికే హాని. వ్యర్థమైన మాటలు ఎవరూ మాట్లాడొద్దు. దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే, మీ నోటిని నాలుకని భద్రంగా ఉంచుకోమంటున్నాడు. జాగ్రత్తగా కాపాడుకోండి మీ నోటిని నాలుకని. వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. 6 అడుగుల మనిషికి 6 అంగనాల నాలకే భద్రం చేసుకోవాలి, లేకపోతే హాని కలిగిద్ది. మన నోటి మాటల చేత చాలామంది నష్టపోతున్నారు. మీరందరూ గ్రహించండి. మీ నోటిని బహు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ మాటలు కొద్దిగా ఉండాలి. వ్యర్థమైన మాటలు రానియొద్దు. వ్యర్థమైన మాటల ద్వారాగా ఎన్నో అగసాట్లు వస్తాయి. దేవుడి కృప మీరు పొందలేరు. మీరు అవసరమైన మాటలే మాట్లాడాలి. వేస్ట్ మాటలు మాట్లాడుకొని శ్రమలు కొని తెచ్చుకోవటం అవసరమా? మీరందరూ ఉదయాన్నే ప్రార్థించండి. దేవుడి ఆశీర్వాదం పొందండి. వ్యర్థమైన మాటలు మీ నోట రానే కాకండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.